వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ఇప్పుడు ఏపీ టాప్ 10 చూద్దాం. అమలాపురంలో వైఎస్ఆర్సీపీ నేత చేట్ల రామారావు మాట్లాడుతూ శాసనమండలిలో బొత్స సత్యనారాయణ అడిగిన ప్రశ్నలకు కూటమి ప్రభుత్వం సమాధానం చెప్పలేకపోతుందని విమర్శించారు. అందుకే పెయిడ్ ఆర్టిస్టులతో అవహేళనగా మాట్లాడిస్తూ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తుందని ధ్వజమెత్తారు. హామీలు నెరవేర్చిన ప్రభుత్వానికి ప్రజలు తగిన బుద్ధి చెబుతారని ఆయన హెచ్చరించారు. ఈ వ్యాఖ్యలు రాజకీయ వర్గాల చర్చనీయాంశమయ్యాయి. బేతంచెర్ల మండలం రంగాపురం శివారులోని ముచ్చట్ల బ్రహ్మరంభ మల్లికార్జున స్వామి ఆలయంలో రథోత్సవం ఘనంగా జరిగింది. అర్చకుల ఆధ్వర్యంలో స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించి ఉత్సవమూర్తులను రథంపై ఊరేగించారు. భక్తులు శివనామ స్మరణతో రథాన్ని లాగి మొక్కులు తీర్చుకున్నారు. చివరిగా తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు. పోలాకి మండలం కోడూరు పంచాయతీలో అన్య మతస్థులు ప్రచారం చేస్తుండగా విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ్ సభ్యులు అడ్డుకున్నారు. హిందువులు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో సంచారం చేస్తూ క్రీస్తు సువార్త మొదట పాంప్లెట్లు పంపిణీ చేస్తుండటంతో వారు నిలదీశారు. గ్రామాల్లో సంచరిస్తే పోలీసులకు ఫిర్యాదుతో పాటు తగిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించడంతో ప్రచారకులు పలయానం చిత్తగించారు. అయినవిల్లి మండలం వీరవల్లిపాలెంలో 2 ఏళ్లుగా మంచినీటి శుద్ధి ప్లాంట్ మూతపడి ఉండటంతో గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గోదావరి తీరంలో కూలి పనులు చేసుకుని తాము ప్రైవేట్ ప్లాంట్ల వద్ద నీటిని కొనుగోలు చేయడం భారంగా మారిందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు స్పందించి ప్లాంట్ను పునరుద్ధరించాలని గ్రామస్తులు కోరుతున్నారు. రాజంపేటలోని ఛత్రపతి శివాజీ నగర్లో తెల్లవారుజామున నిర్మల అనే మహిళ ఇంట్లో భారీ చోరీ జరిగింది. దొంగలు తలుపుల తాళాలు పగలగొట్టి 60 గ్రాముల బంగారు ఆభరణాలు 20,000 రూపాయల నగదును అపహరించారు. బాధితురాలు పోలీసులకు సమాచారం అందించడంతో సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. చోరీకి సంబంధించిన పూర్తి వివరాలు దర్యాప్తులో వెల్లడిస్తామని తెలిపారు. నెల్లూరు రూరల్లోని కొండాయపాలెం అంబర్ రోడ్ ఇంటర్నేషనల్ స్కూల్లో కేంద్రీయ విద్యాలయం ఇంటర్మీడియట్ విద్యార్థులకు ఫైనల్ పరీక్షలు నుండి ప్రారంభమయ్యాయి. ఈ పరీక్షలకు 26 మంది విద్యార్థులు హాజరయ్యారు. విద్యార్థుల భవిష్యత్తు దృష్ట్యా ఫిజికల్ ఎడ్యుకేషన్ మాస్టర్ పరీక్ష కేంద్రంలో గంట ముందుగానే విద్యార్థులకు సూచనలు ఇస్తూ వారిని ప్రోత్సహించి ఆల్ ది బెస్ట్ చెప్పి పరీక్ష హాల్లోకి పంపించారు. అధ్యాపకుల శ్రద్ధ పట్ల తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేశారు. మాస్టర్కు తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ ఏడాది శనగ పంటకు గిట్టుబాటు ధర లేక తీవ్రంగా నష్టపోయామని దైవాల రావూరు గ్రామానికి చెందిన కౌలు రైతు వెంకటేశ్వర్లు ఆవేదన వ్యక్తం చేశారు. మద్దతు ధర 5,000 రూపాయలు పలకడంతో కనీసం పెట్టుబడి కూడా రావడం లేదని, వ్యవసాయం సాగు చేసే కంటే కూలీ పనులకు వెళ్లడం మేలని ఆయన వాపోయారు. కోత ఖర్చులు పొగ తమకు మిగిలేది ఏమీ లేదని తెలిపారు. అసెంబ్లీ సమావేశంలో తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ ప్రజల సంక్షేమం అభివృద్ధికి దోహదపడుతుందని తెలిపారు. గత ప్రభుత్వం రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిందని, ప్రస్తుత బడ్జెట్ విధ్వంసం చేసిన మార్గం చూపుతుందని ఆయన పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలు బుధవారం అసెంబ్లీలో జరిగాయి. విశాఖ తీరంలో అంతర్జాతీయ ఫ్లీట్ రివ్యూ అట్టహాసంగా ప్రారంభమైంది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ వేడుకల్లో పాల్గొని నౌకాదళం నుంచి గౌరవ వందనం స్వీకరించారు. ఐఎన్ఎస్ సుమేధ నౌకపై రాష్ట్రపతితో పాటు గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రయాణించి పరేడ్ను తిలకించారు. ఈ ప్రదర్శనలో భారత్కు చెందిన 45 యుద్ధ నౌకలతో పాటు రష్యా, ఆస్ట్రేలియా వంటి విదేశాల నుంచి వచ్చిన 19 నౌకలు, ఇతర పరిశోధన నౌకలు కలిపి మొత్తం 71 నౌకలు పాల్గొన్నాయి. నంద్యాల జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు పాణ్యం మాజీ ఎమ్మెల్యే కాటసాని రామభూపాల్ రెడ్డి యాగంటి శ్రీ ఉమామహేశ్వర స్వామి సన్నిధిలో మాల విరమణ కోసం పాతపాడు ముఖద్వారం నుంచి కాలినడకన బయలుదేరారు. ఈ భక్తి శ్రద్ధలతో కూడిన పాదయాత్రలో వైసీపీ యువజన విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షుడు కాటసాని శివ నరసింహారెడ్డి అనుచరులు భక్తులు పాల్గొన్నారు. యాగంటి క్షేత్రంలో ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు.